హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను ఈరోజు ఐసిఐసిఐ బ్యాంకుకు వెళ్దామనైతే వెళ్తున్నా. మరి అక్కడ మేడంని ఒక ముఖ్య పని మీదనైతే పోతున్నా. లోన్ కట్టి ఒక ముఖ్య విషయం అడుగుదామని అయితే అనుకుంటున్నా. పోదాము, ఏం జరుగుతుందో చూద్దాం. పొదుపులు అప్పులు కట్టడానికైతే బ్యాంకులో ఓచర్ రాసుకొని అయితే కూర్చున్నాము. కట్టి మేడంకి అయితే ఫోన్ చేసాము. డబ్బులు కట్టి అయితే ఇంటికి వచ్చిన. నేనైతే ఐసిఐసిఐ బ్యాంకుకి పోయి పొదుపులు కట్టేసి లోన్ డబ్బులు కట్టేసి అయితే ఇంటికి వచ్చిన. నేను ఒక విషయం ఏంటంటే, పొదుపులు కట్టిన తర్వాత మేడంకు ఫోన్ చేసిన. మేము లోన్ తీసుకొని 6 మంత్స్ దాటింది. సీసీఎల్ లోన్ కోసం అడుగుదామని అయితే పోయినాము. అక్కడికి పోయినాక మేడం ఫోన్ చేయంగా ఫోను ఎత్తి నేనైతే రికవర్లో ఉన్నా అన్నది. మళ్ళీ ఫోన్ పెట్టేసినాం. ఈలోపు మేము మళ్ళీ లోన్ ఓచర్ రాసి దాన్ని ఆన్లైన్ చేయించి లోన్ కట్టేసి మళ్ళీ ఫోన్ చేసినాము. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మేడం ఫోన్ చేయంగా ఎత్తింది. ఇంకా రికవర్ అయిపోలేదమ్మా, ఏం విషయమో చెప్పు అన్నది. మేడం మేమైతే బ్యాంక్ వచ్చినాము, లోన్ కట్టినాము, పొదుపులు కట్టినాము. 3 సంఘాలు ఉన్నాయి అన్నట్టు. 2 సంఘాలే కట్టినాము. ఇంకో సంఘం వాళ్ళు రేపు ఫంక్షన్ ఉందని రేపు కడతా అన్నారు. సర్లే అనేసి మేమైతే బ్యాంక్ వచ్చినాం మేడం, ఇంకో సంఘం రేపు కట్టిస్తాం, మాకు సీసీఎల్ కావాలి. ఒక సంఘం వాళ్ళు అర్జెంటుగా కావాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం మేము బ్యాంకు మీకోసమే వచ్చినాం సీసీఎల్ అడగడానికి అని అయితే నేను మేడంకి ఫోన్ చేసి కాల్ చేసి అడిగితే మేడం ఏమన్నానంటే, అమ్మ నేను ఫస్ట్ ఇప్పించిన సంఘాలన్నీ రికవరీకి తిరిగి పనిలో ఉన్నాను. ఇప్పుడు ఇంకొక నెల పడుతుంది, కుదరదన్నది. అదేంటి మేడం, మేము కడుతున్నాం కదా ప్రతి నెల రెగ్యులర్ నెల మంచి కంటిన్యూషన్గా కడుతున్నాం కదా, వాళ్ళతో మాకు సంబంధం ఏంటి అని అంటే, అమ్మ మాకు అది చాలా హెడ్ ఆఫీస్ నుండి ప్రెషర్ ఉంది కాబట్టి ఒత్తిడి ఉన్నది బాగా, దానికోసం మేము తిరుగుతున్నాం, అర్థం చేసుకోండి అన్నది. ఎక్కడికి పోయినా కూడా మా బాధ అయితే తప్పలేదు. కట్టని సంఘాలు వాళ్ళు ఎక్కువైపోతున్నారు, లోన్ తీసుకుంటున్నారు, కట్టట్లేదు. ఆర్పీలు కూడా కట్టేయాలండి. ఎవరైనా కూడా తీసుకున్న లోన్లు కట్టకపోతే మంచిగా కట్టే సంఘాలకి చాలా ఇబ్బంది అవుతుంది. కట్టే సభ్యులకు, తీసుకునే సభ్యులకు నేనైతే ఒకటే కోరుకుంటున్నా, మీరు లోన్ తీసుకునేది ఎట్లా తీసుకున్నారో అట్లా కట్టండి. నేను ఎస్బీఐలో కట్టని సంఘాలు చేయబట్టే లోన్ క్లోజ్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చిన. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మేమైతే ఇంకో నెల చూసి సంఘాల వాళ్ళందరినీ మాత్రం డైరెక్ట్ నేను కలెక్టర్ కాడికైతే తీసుకుపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే మా గ్రూపు ఎస్బీఐలో అంత సీనియారిటీ, 17 సంవత్సరాల సీనియారిటీని మేము వదిలిపెట్టి అయినా ఈ బ్యాంక్ వస్తే ఈ బ్యాంక్ కూడా మా తిప్పలు తప్పట్లేదు. మరి మేము ఎవరిని మేడంకి అయితే మేము 4 రోజులు అయితే చూస్తామని చెప్పినాం. ఇక ఆ తర్వాత మేమైతే ఇట్లా మాత్రం కట్టని సంఘాలు ఉండొద్దు. నేను దీనిపైన మాత్రం చాలా నాకు బాధ అనిపిస్తుంది. కట్టుకోవాలి, ఎవరైనా కూడా తీసుకున్న తోటలకు ఇబ్బంది అయితే కొద్దిగా ఆలోచించాలి, ఎవరైనా కూడా కట్టియాలి. ఇప్పుడు కట్టని సంఘాలు చేపట్టి కట్టే సంఘాలకు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళని కూడా మనం అనేది లేదు కదా బ్యాంకు వాళ్ళని. మరి మనం ఏం చేస్తాము ఇలాంటి పరిస్థితి? మరి ఎవరు ఏం చేస్తారు, ఎక్కడ పోతుంది, ఎవరు ఏం చేయట్లేదు అనేది అయితే అర్థం కావట్లేదు. మంచిగా పని చేసే వాళ్ళకు మాత్రం ఇలాంటి సమస్యలు తప్పుతాను లేవు. మంచిగా ఏం చేయని వాళ్ళే మంచోళ్ళు నా దృష్టిలో. ఇక అట్లాని వాళ్ళతో మనం పోల్చుకోలేం కాబట్టి మన పని మనం చేసుకొని ఒక నెల రోజులు చూసి అయితే నేను కలెక్టర్ దగ్గరికి వాళ్ళని తీసుకుపోదాం అనుకుంటున్నా. మరి సీసీఎల్ లోన్ కావాలి కదా, మేము మరి గ్రూపులు ఉన్నదే బాగుపడడానికి, ఇంకా ఆయనతో లోన్ లేకపోతే ఎట్లా ఇంకా అనేసి ఓపికతోటి మేడం చెప్పింది, ఒక్క నెల చూద్దాము అనేసి. సరేలేండి మీ మాట ఎందుకనా అని అయితే మేము లోన్ కట్టేసి అయితే వచ్చినాము. ఇగో ఇలా పరిస్థితి ఎదురైంది. మేము బ్యాంక్కి వెళ్తే ఓకేనండి, సంఘాలకు సంబంధించినవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నాకు తెలిసిన మటుకైతే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నా విషయాలు ఏదైనా కూడా మీకు కామెంట్లో చేస్తే నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వగలుగుతాను నేను. లేకపోతే దానికి సంబంధించిన ఒకరు ఫోన్ చేశారు, తన పేరు ఆనంద్ ఏమో, అంటే బంధన్ లోన్ల గురించి అడిగారు. అవి మనకు ప్రైవేట్వి, వాళ్ళకి పొదుపులు వాళ్ళు కూడా కట్టుకుంటారు, కాకపోతే నెలకు 4 సార్లు కట్టాలి అవి. అది ప్రైవేట్ కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఆ విధంగానే అయితే ఉంటుంది ప్రైవేట్వి. ఈ సంఘాలు అయితే మంచిగా నెల కట్టుకొని దీంట్లోనే లోన్లు తీసుకొని ఎన్నో రకాల లోన్లు వస్తాయి కానీ నేను చెప్పాను కదా.
ఆ విధంగానైతే బాగుపడొచ్చు. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూడండి. వీడియో మధ్యలో ఆపకండి. డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.